ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. 3 సంవత్సరాలలోపు పరిపాలన భవనాలతో పాటు అసెంబ్లీ, గజెటెడ్, నాన్ గజెటెడ్ కార్యాలయాలను పూర్తి చేయాలన్న సీఎం చంద్రబాబు ఆశలకు అనుగుణంగా అడుగులు పడుతూ ఉన్నాయి. అమరావతి పాలనా భవనాల నిర్మాణానికి తాజాగా అనుమతులను మంజూరు చేశారు. మరోవైపు అమరావతిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా టవర్ల నిర్మాణం చేపడుతూ ఉన్నారు. గతంలో ప్రారంభించిన పనులు శరవేగంగా సాగుతూ ఉంటే అవసరమైన మరిన్ని పనులకు టెండర్లను పిలవనున్నారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. 3 సంవత్సరాలలోపు పరిపాలనా భవనాలతో పాటు అసెంబ్లీ, గజెటెడ్, నాన్ గజెటెడ్ కార్యాలయాలను పూర్తి చేయాలన్న సీఎం చంద్రబాబు ఆశలకు అనుగుణంగా అడుగులు పడుతూ ఉన్నాయి. అమరావతి పాలనా భవనాల నిర్మాణానికి తాజాగా అనుమతులను మంజూరు చేశారు. మరోవైపు అమరావతిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా టవర్ల నిర్మాణం చేపడుతున్నారు. గతంలో ప్రారంభించిన పనులు శరవేగంగా సాగుతూ ఉంటే అవసరమైన మరిన్ని పనులకు టెండర్లను పిలవనున్నారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. 3 సంవత్సరాలలోపు పరిపాలనా భవనాలతో పాటు అసెంబ్లీ, గజెటెడ్, నాన్ గజెటెడ్ కార్యాలయాలను పూర్తి చేయాలన్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శ్రవంతి. ప్రజలు నచ్చే రాజధాని, ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మించాలన్నటువంటి పట్టుదలతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా 2014 నుంచి 2019లో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అనేక మోడల్స్ని, అంటే ఆర్కిటెక్చర్స్ని డిఫరెంట్గా వివిధ దేశాల నుంచి పిలిపించి ప్రత్యేకంగా డిజైన్లు కూడా చేపించడం జరిగింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పలువురు ముఖ్యమైనటువంటి దర్శకులు, అలాగే దాంట్లో పేరు పొందినటువంటి వారిని పిలిచి ప్రత్యేకంగా డిజైన్లు కూడా చేయించడం జరిగింది. అయితే అవి ఒక్కొక్కటి రూపుదిద్దుకొని చివరికి నిర్మాణ దశకు వచ్చేసరికి ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ వచ్చిన తర్వాత దానిపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించలేదు. మరోవైపు తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం శరవేగంగా అమరావతిని నిర్మించి ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలపాలన్నటువంటి సంకల్పంతో, చిత్తశుద్ధితో ముందుకు పోతున్నటువంటి సందర్భం అయితే ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలోనే అమరావతి పునర్నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ఇప్పటి వరకు కూడా దగ్గర 65,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి పరిచేందుకు పలు రకాల ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇటు శాశ్వత సచివాలయము, అలాగే అసెంబ్లీ, సో దానికి సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో హెచ్ఓడీస్, అలాగే జిఏడి, ఈ మొత్తం సంబంధించినటువంటి కార్యాలయాల నిర్మాణాలకు పూర్తిగా టెండర్లు ఆహ్వానించింది. వాటికి సంబంధించి పూర్తిగా ఎల్ఎన్టీతో పాటు అలాగే షాపూర్జీ, పల్లంజీ లాంటి సంస్థలు, అలాగే నాగార్జున, ఎన్సీసీ లాంటి సంస్థలందరూ కూడా ముందుకు వచ్చాయి, టెండర్లు కూడా దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి క్యాబినెట్లో కూడా చర్చ జరిగి వాటికి తీర్మానం కూడా చేశారు. వాటికి ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు శరవేగంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో మరొక 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో మొత్తానికి మాత్రం అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి పూర్తిగా శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా అమరావతి పైన చూస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా ఇటు తాత్కాలిక సచివాలయము, అలాగే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టులతో ప్రస్తుతం నడుపుతున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా పూర్తి అత్యంత సుందరంగా ఈ నగరాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. శ్రవంతి. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.